బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నం జరిగింది. పిడుగురాల మండలం తుమ్మల చెరువు వద్ద దోపిడీకి దొంగలు ప్రయాణికుల్ని దోచుకునేందుకు ప్రయత్నించారు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాల సమీపంలో వరుసగా రైళ్లలో చోరీకి పాల్పడుతుంది బీహార్, మహారాష్ట్ర ముఠాలు. ఈ గ్యాంగ్ లో 6 ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారం రోజుల్లో 2 సార్లు చోరీ ఘటన జరగడం ప్రయాణికుల్లో గుబులు రేపుతుంది. తెల్లవారుజామున సమయంలోనే ఈ ఘటనలు జరిగాయి. గత వారంలో విశాఖ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ చోరీ జరిగింది. S4, S7 బోగిల్లో తెల్లవారుజామున సమయంలో నిద్రిస్తున్న ప్రయాణికుల మెడలో బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు దొంగలు. న్యూ పిడుగురాల రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. అటు పిడుగురాలలో చూస్తే వరుసగా కూడా ట్రైన్లో దొంగలు దోపిడికి గురి చేస్తున్నారని చెప్పాలి. అయితే మొత్తంగా కూడా ఈ రోజు జరిగిన ఘటనలో కూడా సుమారుగా ఎంత గోల్డ్ దోచుకెళ్లారు? సిచ్యువేషన్ ఏంటి? పిడుగురాళ్ళ తుమ్మల చెరువు వద్ద వరుసగా 2 రోజుల పాటు విశాఖ ఎక్స్ప్రెస్ ను టార్గెట్ చేస్తూ కూడా దుండగులు దొంగతనాలకి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం సమయంలో ప్రయాణికుల దగ్గర నుంచి గోల్డ్ దొంగతనం చేయడంతో పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున సమయంలో కూడా అదే ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి దొంగలు దొంగతనానికి పాల్పడటానికి యత్నించినటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు కాల్చడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి అంశంలో ప్రయాణికులైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలోనూ తుమ్మల చెరువు ఏరియాలో అనేక సార్లు కూడా దుండగులు గోల్డ్ సంబంధించినటువంటి దొంగతనాలకు పాల్పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో విశాఖ ఎక్స్ప్రెస్ అదేవిధంగా పల్పనామా ఎక్స్ప్రెస్ లోకి డైరెక్ట్ గా ఏసీ బోగిల్లోకి వెళ్లి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ నిఘా పెట్టామనే విధంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేది కూడా ప్రయాణికులకైతే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పొచ్చు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు సంబంధించి మొత్తం 7 ముఠా సభ్యులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా బీహార్, మహారాష్ట్రకి సంబంధించినటువంటి గ్యాంగులుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ దుండగులకు పారిపోయినటువంటి అంశాలు, వాళ్ళు ఏ వేలో వెళ్లారనే దానికి సంబంధించిన దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. లోకల్ పోలీసులతో కూడా కంపల్సరీగా కోఆర్డినేషన్ చేసుకొని ఆ ముఠా సభ్యులను గుర్తిస్తామనే విధంగా కూడా పిడుగురాలకు సంబంధించినటువంటి రైల్వే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఉదయం సమయంలో ఈ ఏరియా గుండా వెళ్ళేటటువంటి ఏవైతే ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ మిగిలినటువంటి ట్రైన్లకు సంబంధించినటువంటి ప్రయాణికులు కొంత అలర్ట్ గా ఉండాలి. కిటికీలు తెరిచి ఉంచడం కానీ లేకపోతే డోర్ లాక్ ఉందా లేదా అనేది ఒకసారి గమనించుకోవడం మంచిది అనే విధంగా కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేమైతే కంపల్సరీగా సెక్యూరిటీని అలర్ట్ చేస్తున్నాం అనే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే సాయిశంకర్, ఇటు ఈ ముఠా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడైనా దొంగతనానికి ఇటు పాల్పడే ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అండ్ అలాగే మరి ఇప్పుడు ప్రయాణికులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా పోలీసులు? అంటే ఈ ముఠా మాత్రం ఓన్లీ ట్రైన్స్ ని టార్గెట్ చేసి దొంగతనాలు పాల్పడేటటువంటి ముఠాగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ అంశం ఈ వరుసగా జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వెలుగులోకి రాకుండా ఏమన్నా దొంగతనాలు జరిగినటువంటి పరిస్థితి ఉందా, వేరే ట్రైన్లకు సంబంధించిన వాటిల్లో ఏమన్నా దొంగతనాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయా, వీళ్ళు కంపల్సరిగా ఈ తుమ్మల చెరువు ఏరియాలోనే ఎందుకుంటున్నారు, ఇక్కడ ఎవరికన్నా వారికి సంబంధించినటువంటి వాళ్ళతో చర్చలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దానికి సంబంధించిన కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దొంగతనాలు ఇప్పుడు జరిగినటువంటి దొంగతనాలు కొంత టాలీ చేసుకుంటే ఒకే ఏరియాలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఏరియా పైన నిఘా పెడతామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కాకపోతే పోలీసులు ఒక అంశాన్ని కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు కూడా వేకువజామున సమయంలో కొంత అలర్ట్ గా ఉండాలి. అక్కడ ఎవరైతే ప్రయాణికులు కాకుండా వేరే వ్యక్తులు ఎవరన్నా కనుక అల్జర్గా కనిపిస్తే వెంటనే పోలీసులు ఎవరైతే ట్రైన్ లో ఉండేటటువంటి పోలీసు వారికి కానీ లేకపోతే సిబ్బందిని కానీ అలర్ట్ చేయాలనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా మేము అందుబాటులో తెస్తున్నాం, వాటి ద్వారా అన్న ప్రయాణికులు సహాయం పొందాలనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన పైన మాత్రం రైల్వే పోలీసులు అయితే కొంత సీరియస్ యాక్షన్ తీసుకుంటామనే విధంగా చెప్తున్నారు. కంపల్సరీగా
ఆ ఏరియా మొత్తం కూడా తాము సెక్యూరిటీని పెంచుతాము. ఉదయం సమయంలో అంటే తెల్లవారుజాము సమయంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కాబట్టి ఆ సమయంలో మరింత మంది సిబ్బందిని అక్కడ ఉంచే విధంగా కూడా ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. ఎస్ రైట్. ఇక అటైతే అటు పిడుగురాలలో చోటు చేసుకున్నట్టు సంబంధించి రైల్వే ట్రైన్లో అయితే దోపిడీ దొంగలు అయితే రెచ్చిపోతున్నారు. అయితే ఈ ముఠాను అటు బీహార్ మహారాష్ట్రకి చెందిన దొంగలుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.